హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం బజాజ్ ఫైనాన్స్ది కరెంట్ స్టాక్ చెక్ చేసుకుందాము. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 923 ఉంది కదా. సో ఒక్కసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాము. ఇప్పుడు మీరు చూడొచ్చు, మనకి రెడ్ లైన్ ఇంకా గ్రీన్ లైన్ ఈ వాల్యూమ్స్ అన్ని మన వాల్యూమ్ ఇండికేటర్ అయితే గీసేస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెడ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ అనమాట, గ్రీన్ లైన్ అనేది సపోర్ట్ లెవెల్ అనమాట. ఇవన్నీ వాల్యూమ్స్. ఇంకా ఇక్కడ ఎక్కడ హై వాల్యూమ్ ఉంటే అక్కడ యాక్టివ్ వాల్యూమ్ ఉందని అర్థం. యాక్టివ్ వాల్యూమ్ అంటే ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని అర్థం. సో మనం ఏం చేస్తాము, ఒక్కసారి వెనక్కి వెళ్ళి అనలైజ్ చేద్దాము. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి ప్రాపర్ బ్రేక్ వచ్చేసి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో ఈజీగా సెల్ చేసేయచ్చు. మనం వాల్యూమ్ ఇండికేటర్తో ఎక్కువ సెల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ప్రాపర్ రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయిపోయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో ఇట్లానే వాల్యూమ్ ఇండికేటర్ చాలా క్లియర్గా అయితే వాల్యూమ్ లెవెల్స్ టు లెవెల్స్ అయితే మనకి ఇస్తుంది. చూసారా లెవెల్స్ని ఎంత బాగా ఒబే చేస్తుందో. ఇక్కడ కూడా చూడవచ్చు, రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకి రిజెక్ట్ అయితే అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. అలా వాల్యూమ్ ఇండికేటర్ చాలా క్లియర్గా అయితే మనకి లెవెల్స్తో పాటు ఎంత బాగా ఒబే చేస్తుంది చూసారా. ఇప్పుడు మనం కరెంట్ మార్కెట్ దగ్గర చెక్ చేసుకుందాము. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడైతే మనకి బ్రేక్ అయింది. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ దగ్గర టార్గెట్ అయితే వచ్చేసింది. సో మనం నెక్స్ట్ ప్రాపర్ వాల్యూమ్ వరకు తీసుకోకుండా జస్ట్ ఒక 10 పాయింట్స్ అట్లా రాగానే ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు ఆ స్టాక్ని బట్టి. సో నైన్ 9:30 అనుకుందాము, 9:30 ఉంది కదా. సో మనం ఎక్కడి వరకు వచ్చింది, సో 9:17 వరకు వచ్చింది. దాదాపు 15 పాయింట్స్ అయితే ఈజీగా అయితే వచ్చేస్తాయి. సో ఒకవేళ ఇక్కడ రీటెస్టింగ్ అయింది కాబట్టి ఇక్కడ వరకు చూద్దాము. 9:18 వరకు అయితే వచ్చేసింది. సో మనం ఈజీగా 12 పాయింట్స్ వరకు అయితే వస్తుంది. 10 పాయింట్స్ తీసుకొని మనం అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు సేఫ్గా. సో ఇప్పుడు మనం కరెంట్ మార్కెట్ దగ్గర అయితే చూద్దాము. సో ఒకవేళ కరెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది కాబట్టి మనం తీసుకోవట్లేదు. ఒకవేళ నెక్స్ట్ ఇక్కడ లేకపోతే ఇక్కడ వచ్చిందనుకోండి, ఒకవేళ ఇక్కడికి వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాము, ఇది ఇలా ఉందనుకోండి. సో ఏం చేస్తాం, కొద్దిగా ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే కొద్ది స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ టార్గెట్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అదే ఒకవేళ మనకి ప్రాపర్ బ్రేక్ అయింది అనుకోండి ఇట్లా పైకి, కొద్ది స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ ఇక్కడైతే పెట్టేసుకోవచ్చు. సో అలా వాల్యూమ్ ఇండికేటర్ అయితే చాలా సింపుల్గా పనిచేస్తుంది. ఇంకా వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. డిస్క్రిప్షన్లో వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి, ప్లీజ్ చెక్అవుట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.